అసలు మీరు చాలా కాంప్లికేట్ చేసేసారు మీ ప్రొఫైల్‌ని. అంటే మీకు 2014లో బీటెక్ కంప్యూటర్స్ అయిపోయినప్పుడు కరెక్ట్‌గా మీరు ఒక 1 ఇయర్ టైమ్ ఇచ్చుంటే హైదరాబాద్ వచ్చి మీరు ఈ పాటికి మీ ప్యాకేజ్ నాకు తెలిసి 30,00,000 పైన ఉండేది. బట్ 2014లో నుంచి 26 వరకు ఐటీకి 2-3 సార్లు గోల్డెన్ టైమ్ వచ్చింది. అంటే 2014 కూడా మంచి టైం అది. అంటే నేను 2010 నుంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను నేను. నాకు తెలుసు అంటే ఏ టైంలో కాల్స్ బాగున్నాయి, ఏ టైంలో జాబ్స్ వచ్చినాయి అనే క్లారిటీ నాకు ఉంది. 2014లో మార్కెట్ బాగానే ఉంది. ఈవెన్ 21లో మీరు ట్రై చేసినా సరే గ్యారంటీగా జాబ్ వచ్చేది, ఐటీలో ఈజీగా వచ్చేది. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చెప్తాను. అదేంటి అంటే 2-3 చేశారు. ఒకటి, బీటెక్ అయిపోయాక అసలు ఎంబీఏ అక్కర్లేదు. మీ గురించే కాదండి, అందరికీ కూడా నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా స్కిల్ ఇంపార్టెంట్, సర్టిఫికేషన్ కాదు. డబుల్ ఎంబీఏ, డబుల్ ఎంటెక్, పిహెచ్డి. ఏ సబ్జెక్ట్ రాకుండా పిహెచ్డి చేస్తే మాత్రం ఉపయోగం ఏముంటుంది? బట్ అంటే మీరేమనుకుని ఉండొచ్చు అంటే ఎంబీఏ సైడ్ వెళ్తే మీరు ఫ్రెషర్గా కూడా బాగుంటుంది, ఫ్రెషర్గా కూడా వెళ్ళొచ్చు అని థింక్ చేసి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అయిపోయింది. అది పక్కన పెట్టేస్తే సెకండ్ ఏం చేశారంటే ఈ నెక్స్ట్ వేవ్ లో జాయిన్ అవడం తప్పు కాదు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా ట్రై చేయడం తప్పు. ఎందుకో చెప్తాను చూడండి. ఫ్రెషర్ గా వెళ్ళాలనుకుంటేనే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా కాల్స్ ఉంటాయి, ఫుల్ స్టాక్ డెవలపర్ గా కాల్స్ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడు పాస్ అవుట్? 2014లో పాస్ అవుట్. మీరు ఎంబీఏ పెట్టినప్పటికీ జనరల్ గా మీరు ఇక్కడ ఏం చేసి ఉండాల్సిందంటే కొంచెం ఈజీ కోర్స్ తీసుకుండాల్సింది. అంటే 2022లో మీరు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా వెళ్లకుండా టెస్టింగ్ టూల్స్ సైడ్ వెళ్ళుంటే టెస్టింగ్ ఈజీగా ఉంటుంది, మీకు ముందు జాబ్ వచ్చేది. వచ్చిన తర్వాత మీరు కావాలని డెవలప్మెంట్ కి అప్గ్రేడ్ అయితే సరిపోయేది. 2021, 22, 23లో టెస్టింగ్ నేర్చుకున్న చాలా మంది జాబ్స్ వచ్చినాయి. ఎప్పుడు కూడా కోర్స్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఆ కోర్స్ ఈజీగా ఉండాలి, 2 కోర్స్ కి కాల్స్ ఉండాలి, కోర్స్ కి ఫ్యూచర్ ఉండాలి, మీకు భయం ఉండకూడదు. చాలా మంది ఏంటి, ఇప్పుడు సగం మందికి జావా నేర్చుకోవాలంటేనే భయం ఉండేది ఒకప్పుడు. ఎందుకు ఉండేది భయం? కష్టంగా ఉంటుంది. అంటే ఆ ఫియర్ తో ఏం చేస్తారు, అసలు నేర్చుకోరు, ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా సరే వదిలేస్తారు అనమాట. అలా కాకుండా మీకు ఈజీగా ఉండే సబ్జెక్ట్ ని మీరు చూస్ చేసుకున్నట్లయితే ఆ పైథాన్ లాజిక్ బిల్డింగ్ కానీ అవన్నీ అప్పుడు ఈజీ అయ్యేది మీకు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు అదంతా అయిపోయింది. కాబట్టి నేనేమంటానంటే ప్రజెంట్ మీరు ఐటీలోకి వెళ్ళటానికి ఏ కోర్స్ అయితే బాగుంటుంది అంటే నేను కాంప్లెక్స్ కోర్సెస్ సజెస్ట్ చేయట్లేదు మీకు. అంటే జనరేటివ్ ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ, లేకపోతే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కానీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, క్లౌడ్ డెవాప్స్ కానీ ఇవి సజెస్ట్ చేయట్లేదు. ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అంటే మీకు ప్రజెంట్ ఈజీగా ఉండే కోర్స్ కావాలి, ఈజీగా ఉండాలి, కాల్స్ ఉండాలి, ఫ్యూచర్ ఉండాలి. మీరు కోర్స్ నేర్చుకుంటుంటే ప్రతిరోజు దానిలో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. అది నేర్చుకుంటే నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, నాకు ఈసారి పర్ఫెక్ట్ గా వచ్చింది అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి, దాని మీద మీరు ప్రాజెక్టులు చేయగలగాలి. ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్ సైబర్ సెక్యూరిటీ ట్రై చేయండి. సెకండ్ ఆప్షన్ ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ కి ఇప్పుడు పెద్దగా లేదు ఫ్యూచర్. ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఉంటాయి కొన్ని, ప్లే రైట్ అని. ఇలా క్లౌడ్ డెవాప్స్ కూడా బాగానే ఉంటుంది, ఎజూర్ డెవాప్స్ కానీ ఇట్లాంటివి. ఈ 3 సబ్జెక్టుల్లో మీరు ట్రై చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.